మల్లన్న కళ్యాణ ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు అత్యుత్సాహం ఎక్కువైందన్నారు. భక్తుల కన్నా పోలీసులే ఎక్కువ ఉన్నారని, సరైన సమన్వయం లేక తోపులాటకు దారితీసేలా వ్యవహరించారని ఆరోపించారు. జనం ఎక్కువ వచ్చే దైవ కార్యాలు ఏవైనా రాజకీయాలకు అతీతంగా ఉండాలని హితవు పలికారు. అధికార యంత్రాంగం వైఫల్యం చెందినట్లు పల్లాతో మా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ ఫేస్ టు ఫేస్. కొమరెల్లి మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు కళ్యాణం కూడా బాగా హంగామంతం జరిపారు. ఇదే విధంగా ఇక్కడ పోలీస్ భద్రత కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు. అంటే ఈ కళ్యాణ మండపానికి మంత్రులతో పాటు నేతలు అందరూ వచ్చారు. దాంతోపాటు ఈ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ హాజరు కావడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏందని అడిగి తెలుసుకుందాం. రాజేశ్వరం చెప్పండి, ఈరోజు కళ్యాణం గురించి చెప్పండి, ఏ విధంగా జరిగింది? కొద్దిగా లేట్ కావడము, చాలా పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల కొద్దిగా భక్తులు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా మేము మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా వాళ్ళందరినీ కూడా ఓదార్చి వీలైనంత వరకు అక్కడికి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. ప్రతి భక్తుడు కూడా ఏమనుకుంటాడో తను చూడాలని చెప్పేసి అనుకుంటాడు. వేలాది మంది వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం కానీ లేక దేవాలయ యంత్రాంగం కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ ఓపికతో సమాధానం చెప్పాలి. ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించి అధికారం వస్తుంటుంది పోతుంటుంది, కానీ అధికారులు కూడా కొద్దిగా అధికార యంత్రాంగం కానీ మిగతా వాళ్ళు కూడా కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల కొద్దిగా భక్తులు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా బ్రహ్మాండంగా మొత్తం మీద కొద్దిగా లేట్ అయినా కూడా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ విధంగా ఒత్తిడి లేకుండా చాలా సజావుగా జరిగేటట్టు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అంటే ఇక్కడ ఏర్పాట్ల మీద కాకుండా మీ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో ఉన్న ఈ మందిరానికి వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో మీరు పాత్ర లేదంటారు? నేను శాసనసభ్యునిగా ముందుగా నన్ను పిలిచినప్పుడు కూడా వెళ్ళాను. అయితే అది బయట పెట్టకుండా ఇక్కడే పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరినా, అక్కడ కూడా ప్రోటోకాల్ ఉండాలని చెప్పేసి నేను కోరినా. హక్కుల విధంగా తర్వాత ఇక్కడ ఉన్న హక్కుల విషయం కాదు, ప్రోటోకాల్ విషయం కాదు. ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులకు ఏర్పాట్లు మంచిగా జరగాలన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా చేయాలన్న ఉద్దేశం తప్ప దీన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఆ ఉద్దేశం లేదు. అందుకే మళ్ళీ తర్వాత వచ్చి కూడా నేను 2 రోజుల ముందు వచ్చి కూడా నాకు తెలిసిన సూచనలు నేను చేసిన. ఇంతకుముందు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినా కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా చాలా ముందుగా వచ్చి మంత్రులను కూడా రిసీవ్ చేసుకున్నాం. మా నాయకులు కార్యకర్తలందరూ కూడా వాళ్ళకి సీట్లు ఉన్నా లేకున్నా ఉన్న వాళ్ళందరికీ సీట్లు దొరికేటట్టు ప్రయత్నం చేసినాం. భవిష్యత్తులో కూడా రాజకీయాలకు అతీతంగా కొమరవెల్లి దేవస్థానాన్ని 10 ఏళ్ళ నుంచి ఏ విధంగా అభివృద్ధి చేసినామో భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేయడానికి నా సహకారం శాసనసభ్యునిగా స్థానిక శాసనసభ్యుడిగా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు కోరుతున్నాను. అంటే మంత్రివర్యులు అన్నారు పోలీసు సిబ్బంది ఎక్కువగా ఉంది, ఈసారి భక్తులు తక్కువ ఉన్నారని చెప్పారు. దాంతోపాటు పోలీసులు ఎక్కువ అత్యుత్సాహం చూపించడంలో కారణంగా నేను ఇంతకుముందే చెప్పాను, భక్తులు సౌకర్యాలు చేయాల్సిన సిబ్బంది వాళ్ళు ఎక్కువగా ఉండి భక్తులు తక్కువగా ఉండకూడదు. నన్ను ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు రాత్రి పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పారు. నేను కూడా వారికి ఫోన్ చేసి సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మాట్లాడినాం. కాబట్టి మనకు అంటే రాజకీయాలకు అతీతంగా ఉత్సవాన్ని బాగా చేయాలని చెప్పేసి అందులో ఒక అడుగు దిగైనా కూడా మేము చేస్తాం తప్ప నా వ్యక్తిగత ఇందులో స్వార్థం కానీ వ్యక్తిగత అవసరం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలన్నదే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఆలయ అభివృద్ధి ముఖ్యం, ప్రజల యొక్క సౌకర్యం ముఖ్యం. ఈ ప్రాంతంలో జరిగే ఏ ఉత్సవమైనా రాజకీయాలకు అతీతంగా జరగాల్సిందే. ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా సమకూర్చాలి తప్ప పోలీసులను ఎక్కువ ఏర్పాటు చేసి పోలీసులు లేనిపోని అత్యుత్సాహాన్ని కనబరిచి ఈ ప్రాంతంలో అలర్జడి సృష్టించారు. ఈ క్యూ లైన్ల దగ్గర కూడా ఎలాంటి ఏర్పాట్లు సరిగా జరగలేదని చెప్పి పల్లా రాజేశ్వర గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో అబ్దుల్ బాసిత్, బీఆర్కే న్యూస్, కొమరవెల్లి.